నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. 70 ఏళ్ల నిరీక్షణకు తెర. బంగారుపాలెం ఎస్సీ కాలనీకి శ్మశాన వాటిక. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్, ఆమోదించిన జిల్లా కలెక్టర్ సమీర్ కుమార్. బంగారుపాలెం ఎస్సీ కాలనీ చిరకాల స్వప్నం సాకారం. ఎన్నికల హామీ అమలు. శ్మశాన వాటికకు స్థలం మంజూరు. 7 దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే చొరవతో శ్మశాన వాటికకు స్థలం. కలెక్టర్తో కలిసి కాలనీలో పర్యటన. అక్కడికక్కడే సమస్య పరిష్కారం. మాటకు కట్టుబడిన ఎమ్మెల్యే, ఎస్సీ కాలనీ ప్రజలకు ఊరట. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండలం టీడీపీ గౌరవ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షుడు ధరణి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, ఎంఆర్ఓ షబ్బీర్ భాషా, మండల సర్వేయర్ లావణ్య, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. CMD గారితో కూడా మాట్లాడారు. 36 సెంట్లు ప్రపోజ్ చేస్తే దాని మీద కోర్టుకు పోయినారు వాళ్ళు. కోర్టుకు పోయి ఆపేదానికి ప్రయత్నం చేశారు. అయినా కోర్టు కేసు ఉన్నా కూడా కలెక్టర్ గారు మీ మీద గౌరవంతో మీరు పడుతున్న సమస్యలు నేను కలెక్టర్ గారికి చెప్పడంతో ఇది ఎట్లయినా కానీ పరిష్కరించాలని నేరుగా ఆయన రావడం, చూడడం, కోర్టు కేసు ఉన్నా నేను ఇబ్బంది పడను అని ఇప్పుడు మీరు ఇక్కడ నుంచే ఆ SPDC CMDతోనే మాట్లాడారు. CMD గారితో మాట్లాడితే ఆయన కూడా ఎస్సీ కాలనీకి ల్యాండ్ ఇచ్చే విషయం నాకు అభ్యంతరం లేదని చెప్పారు ఫోన్లో. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు రిపోర్ట్ రాసి ఇక్కడున్న వాళ్ళందరి ద్వారా అందరూ ఆమోదంగా గ్రామసభ పెట్టినట్టుగా రాసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు ఇంతకుముందు ఎక్కడైతే గుర్తుపెట్టారో అక్కడ దాకా మీకు స్థలం అప్పచెప్తారు. 36 సెంట్ల స్థలం మీకు అప్పచెప్తారు. అంటే 1 ఎకరా స్థలం దగ్గర ఆ పక్క కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి మీకు బంగారుపాలెం ఎస్సీ కాలనీకి ఇంకా శ్మశాన వాటికి సమస్య లేదు. ఓకేనా? వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్డర్లు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? 15 రోజుల తర్వాత మీ గ్రామానికి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతుంది. 15 నుంచి 20 రోజుల లోపల. ఇదంతా నేను పదే చెప్పడం వల్ల కలెక్టర్ గారు నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారే చేశారు. వేరే కలెక్టర్ అంటే మనం చేసుకోలేం. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయినారు. వాళ్ళని కూడా ఒప్పించి, వాళ్ళ పై ఆఫీసర్లు కూడా ఒప్పించి కలెక్టర్ గారు చేస్తున్నారు. కలెక్టర్ గారికి అందరూ కూడా మీరు చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పండి అందరూ. ఇది నేను ఈ ఊరికి వచ్చినప్పుడు సార్ ఫస్ట్ టైం బాధపడ్డాను. ఇంత పెద్ద ఎస్సీ కాలనీ ఏంది, శ్మశానం మనిషి చచ్చిపోతే పూడ్చేదానికి స్థలం లేదని చాలా ఇదైపోయింది. ఈ పిల్లలందరూ నాతో వచ్చి ఫస్ట్ మాకేం వద్దు సార్, మాకేం వద్దు, మాకు శ్మశానం కావాలి. నేను కూడా అన్కండిషన్గా నాకు ఓట్లు వద్దయా, మీకు నేను సమస్య పరిష్కరిస్తాను అన్నాను లేదా? ఇది నేను ఒక దళిత కుటుంబంలో పుట్టినోడుగా, ఆ కుటుంబాల నుంచి పుట్టి పెరిగి చదువుకొని ఎదిగిన వాడుగా నేను ఓట్ల గురించి అడగనని చెప్పేసి ఆ రోజు నేను మిమ్మల్ని ఏం అడగను, ఇది చేసిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పా. నాటంలో కూర్చున్నారు గుడికాడ. ఓకేనా? నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుతో ఆ సమస్య పరిష్కారం అయింది. 15-20 రోజులు అంటే ఈ నెలాఖరు ఆగస్ట్ ఎండింగ్ లోపల మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఓకే, అంతే కదా సార్? థ్యాంక్ యూ సార్. బంగారుపాలెం గ్రామం తరఫున కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రకటన ఉంటుంది. తహసీల్దార్ గారు 2 రోజులు నాకు పంపిస్తారు. నేను ఒక వారంలో వాళ్ళకి పంపించి నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎమ్మెల్యే గారు మీ విజిట్ కూడా ఒక్కసారి ఇక్కడ CMD గారికి సార్ ఇది మంచి పని. ఫోన్లో నుంచే మాట్లాడదాం నేను వద్దనుకున్నా. అప్పుడు నా లెటర్ తర్వాత నేను మాట్లాడతాను, మీరు కూడా. సో మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన కూడా ఎస్సీలది సమస్య అంటే చాలా స్పందిస్తారు. SPDCL CMD గారు కూడా చాలా బాగా స్పందిస్తారు. ఎందుకంటే ఆయన అక్కడక్కడ కేసుల విషయంలో నేను చూస్తూ ఉంటాను కదా. కాబట్టి మంచి కలెక్టర్ గారు, మంచి SPDCL CMD గారు ఉన్నారు. మనకు ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. 70 సంవత్సరాలు చాలా ఇది నాగరిక సమాజంలో దీన్ని ఊహించలేము సార్. సార్ నేను ఒకసారి వస్తాను సార్, రోడ్ పైన మేము ఒక డెత్కి వచ్చాము. నాకు ఎక్కడ ఇబ్బంది పడ్డానంటే, డెత్కి ఈ పిల్లలందరూ నువ్వు రావాల్సిందని తీసుకెళ్తే ఒక బాడీ పొడ్చడానికి లోడితే ఇంకొక బాడీ లేస్తుంది పైకి.
కొంచెం బిన్నగా నెక్స్ట్ నేను కోవిడ్ టైం దగ్గర చేసి కోవిడ్ టైం కాల్ చేశారు బయట తీసుకుని కాల్ చేశారు అప్పుడు పూడ్చలేదు కాల్చారు అంటే ఇక్కడ హిందూ సాంప్రదాయంలో కొన్ని కాల్చే ఉంటాయి కొన్ని పూడ్చేది ఉంటాయి మీకు కానీ సార్ ఎక్కడైనా కానీ ఫండ్స్ పెట్టేసి బర్నింగ్ ఇది పెట్టిచ్చేస్తే బాగుంటుంది. ఇది నేను దానికి నెక్స్ట్ జనరేషన్ లో స్టార్ట్ అవుతుంది వీలైతే సార్ ఆ మిషన్ కూడా కొనేదానికి ప్లాన్ చేద్దాం ఇప్పుడే మాట చెప్పకూడదు తర్వాత చేద్దాం మామూలుగా చేస్తే 2 crore మంచి అంటే ఇంకా అలవాటు పడాల సాంప్రదాయాల్లో ఇప్పుడు చిత్తూరులో హ్యాపీగా ఉంటారు. ఈడ ఒప్పుకోరు కొందరు అట్లంతా ఏం లేదు. ఓకేనా రైటా అందరూ నాకు కాదు కలెక్టర్ గారికి చెప్పండి అంత పేపర్ వర్క్ చేసి మొత్తం